Good morning, students. Okay. ఆల్రెడీ నిన్న మనం సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ కాన్సెప్ట్ గురించి ఒకసారి చూసాం కదా. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఇన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. ఇంకా మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ నేను సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఒక ప్రాబ్లం చేసాం. మనకి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెంటర్ ఆఫ్ మాస్? ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఇచ్చాను, m1 x1 ప్లస్ m2 x2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ m1 y1 ప్లస్ m2 y2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. z కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ m1 z1 ప్లస్ m2 z2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఓకే. ఎక్స్ కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ అలా డిఫరెంట్ కోఆర్డినేట్స్ కి మనకి ఫార్ములాస్ ఇచ్చాం మనకి. ఓకే. Suppose, okay, there are three particles. Here I am considering three particles. We have to find position of center of mass. We have to find position of center of mass. Okay. Here I am considering three particles present at the vertices of an equilateral triangle. Okay. Length of the triangle is equal to, side of the triangle is equal to, I am assuming the value as 2 meters. Okay. 2 meters and 2 meters. Okay. At origin I am placed, it is an xy coordinate. Okay. 2-dimensional. Okay. 2-dimensional plane. Okay. All three particles are in 2-dimensional plane. Okay. ఓకే. ఇక్కడ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం మనకి. ఓకే. కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ ఎంత? వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఆరిజిన్? 0, 0. కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఆరిజిన్ ఆర్ 0, 0. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పాయింట్? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి x, 0, 2, 0, డిస్టెన్స్ టు 2, 0. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి. ఇక్కడ మాస్ ఎంత ఉందంటే మాస్ ఎట్ ది ఆరిజిన్ ఇస్ ఈక్వల్ టు 10 grams. Mass at this point is equal to 20 grams. Mass at this point is equal to 30 grams. Okay. All different masses తీసుకున్నాం మనకి. Okay. Origin దగ్గర ఎంత మాస్ ఉంది? 10 grams. At one vertex the mass is 10 grams. At another vertex the mass is 30 grams. And another vertex, at third vertex the mass is 20 grams. Okay. ఇప్పుడు ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ది ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. అది క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తున్నాను అంటే, ఈ యాంగిల్ 60 degrees కదా, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే. ట్రయాంగిల్ పాయింట్స్ డిఫైన్ చేస్తున్నాను. ఏ ఓ, ఓకే, ఏ ఓ బి సి, ఏఓ బిసి, ఓఏబిసి. ఓకే. ఈ యాంగిల్ ఎంత మనకి? 90 degrees. ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏసి, ఫ్రమ్ ట్రయాంగిల్ OAC, from triangle OAC, sin 60 is equal to opposite by hypotenuse. Sin 60 is equal to opposite by hypotenuse. Okay. ఈ ట్రయాంగిల్ మనకి అబ్జర్వ్ చేస్తే 60కి ఆపోజిట్ గా ఏముంది మనకి? ద లెంత్ ఆపోజిట్ టు 60 degrees is AC is equal to AC divided by hypotenuse. Hypotenuse is equal to OA. Okay. The length opposite to 60 degrees is AC and hypotenuse is equal to OA. Okay. Sin 60 is equal to AC divided by OA value anta? OA is equal to length of the side 2. Cross multiplication. Okay. Cross multiplication చేస్తే 1 into AC is equal to 2 into sin 60. Okay. 2 into sin 60. Okay. Is equal to 2 into root 3 by 2 is equal to 2 into root 3 by 2 is equal to root 3. Okay. AC is equal to root 3 వస్తుంది మనకి వాల్యూ. ఓకే. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత మనకి? రూట్ 3. వై కోఆర్డినేట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి మనకి. ఓకే. సారీ, ఏసీ అంటే వై కోఆర్డినేట్ కదా, వై కోఆర్డినేట్ రూట్ 3 వచ్చింది. మనం ఎక్స్ కోఆర్డినేట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం అంటే cos 60 ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకే. cos 60 is equal to OC divided by OA. cos 60 is equal to OC divided by OA. Okay. cos 60 is equal to OC divided by OA. Cos 60 value
cos 60 by 1 cross multiplication 1 into OC is equal to OA into cos 60. OA value ఎంత మనకి 2 into cos 60 ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 into 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఓకే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఓసీ వాల్యూ ఎంత వచ్చింది ఓసీ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు √3 ఓసీ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు √3 ఓకే ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటి 1, √3 కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఆర్ 1, √3 ఎక్స్ కోఆర్డినేట్ 1 వై కోఆర్డినేట్ √3 ఓకేనా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ 1 వస్తుంది వై కోఆర్డినేట్ వాల్యూ √3 వస్తుంది మనకి ఓకే ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఓకే ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది వై కోఆర్డినేట్ వచ్చింది మనకి 1, √3 నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ XCM is equal to 3 masses ఉన్నాయి m1 x1 plus m2 x2 plus okay XCM is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 divided by m1 plus m2 plus m3 okay m1 plus m2 plus m3 ఇది నోట్ డౌన్ చేసుకున్నాం ఒకసారి నోట్ డౌన్ చేసుకున్నాం రబ్ చేస్తున్నాము XCM is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 divided by m1 plus m2 plus m3 XCM is equal to first mass 10 into 0 plus second mass 30 into 2 plus third mass 20 into 1 divided by 10 plus 30 plus 20 XCM is equal to 0 plus 60 plus 20 divided by 60 is equal to 80 by 60 is equal to 4 by 3. XCM is equal to 4 by 3. Similarly, మనం YCM కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. Okay. YCM is equal to okay. Similarly, you can calculate YCM also. YCM is equal to YCM is equal to m1 by 1 plus m2 by 2 plus m3 by 3 divided by m1 plus m2 plus m3. Okay. YCM is equal to first mass 10 into 0 plus 30 into 0 plus 20 into √3. 10 into 0 plus 30 into 0 plus 20 into √3 divided by 60. 20 into √3 divided by 60 is equal to 20 into √3 divided by 60 is equal to √3 divided by 3 is equal to 1 by √3. √3 divided by 3 is equal to 1 by √3. Okay. √3 divided by 3 is equal to 1 by √3. Okay. YCM is equal to 1 by √3. Okay. XCM is equal to 4 by 3. YCM is equal to 1 by √3 is equal to 1 divided by √3. Okay. అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనకి వాల్యూ. ఓకే. XCM YCM ఎన్ని పార్టికల్స్ ఇచ్చినా ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చినా
XCM and YCM ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. What is the formula for XCM? When multiple particles are given, 2 particles, 3 particles, 4 particles, when multiple particles are given, XCM formula m1 x1 plus m2 x2 and so on divided by m1 plus m2 plus and so on. సిమిలర్గా ZCM, YCM ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీకు. ఓకేనా? ఓకే, పాజ్ చేసి ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పటివరకు మనం ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అండ్ జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డిఫైన్ చేసాం. నెక్స్ట్ సిమిలర్లీ యూ కెన్ డిఫైన్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆల్సో. VCM bar is equal to m1 v1 bar plus m2 v2 bar and so on divided by m. Okay, capital M is nothing but total mass. Okay, capital M is equal to m1 plus m2 plus and so on up to mn. దాన్ని capital M అని డిఫైన్ చేస్తున్నాం సింపుల్ గా. VCM bar is equal to m1 v1 bar plus m2 v2 bar plus and so on ఇన్ఫినిట్ టర్మ్స్. అలా ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని మాసెస్, 10 మాసెస్, 20 మాసెస్, ఎన్ని మాసెస్ ఉన్నా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే క్యాపిటల్ M ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్, క్యాపిటల్ M ఇంటూ VCM బార్ ఇస్ ఈక్వల్ టు m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్ అండ్ సో ఆన్. ఓకే, టోటల్ మూమెంటం P total. ఓకే, what is the formula for mass into velocity? Mass into velocity అంటే momentum, total momentum. Total mass into velocity of center of mass is equal to total momentum. Okay, P total bar is equal to P1 bar plus P2 bar and so on up to Pn bar. Okay, అలా మల్టిపుల్ టర్మ్స్ కి డిఫైన్ చేయొచ్చు. ఓకే, VCM bar is equal to velocity of center of mass. ఆల్రెడీ x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, z కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అవి ఎలాగైతే డిఫైన్ చేస్తున్నామో సిమిలర్ టర్మ్స్ లో యూ కెన్ డిఫైన్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ is equal to m1 v1 bar plus m2 v2 bar and so on plus mn vn bar divided by total mass. Total mass is defined as capital M. ఓకే, క్యాపిటల్ M ఇంటూ VCM బార్ ని ఏమని డిఫైన్ చేస్తున్నాం? P టోటల్, టోటల్ మూమెంటం. ఎందుకు టోటల్ మూమెంటం అని డిఫైన్ చేస్తున్నాం? క్యాపిటల్ M అంటే టోటల్ మాస్, VCM బార్ అంటే వెలాసిటీ ఆఫ్ టోటల్ మాస్. టోటల్ మాస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో దాని వెలాసిటీని VCM బార్ అని డిఫైన్ చేస్తాం. ఆ రెండు కంబైన్ చేస్తే మనకి టోటల్ మూమెంటం వస్తుంది. అంటే అక్కడ నుంచి డిఫైన్ చేసుకోవచ్చు మనకి. ఓకే, ఈ ఫార్ములాస్ కూడా నోట్ డౌన్ చేసుకుంటాం. టోటల్ మూమెంటం P టోటల్ బార్ అంటే టోటల్ మూమెంటం. ఆ టర్మ్స్ కూడా డిఫైన్ చేయండి కావాలంటే. టోటల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మూమెంటం ఆఫ్ ఫస్ట్ పార్టికల్ ప్లస్ మూమెంటం ఆఫ్ సెకండ్ పార్టికల్ ప్లస్ మూమెంటం ఆఫ్ థర్డ్ పార్టికల్ అండ్ సో ఆన్. అలా డిఫైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు మనకి. ఓకే, మనకి టోటల్ మూమెంటం కావాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్గా 2 మెథడ్స్. అయితే మూమెంటమ్స్ అన్ని యాడ్ చేయొచ్చు, లేకపోతే టోటల్ మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఆ రెండు ఐడియా ఉంటే ఆ రెండింటిని మల్టిప్లై చేసినా సరిపోతుంది మనకి. ఓకే, టోటల్ మూమెంటం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ACM బార్, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు m1 a1 బార్ ప్లస్ m2 a2 బార్ and so on divided by total mass. Capital M into ACM bar is equal to capital M into ACM bar is equal to m1 a1 bar plus m2 a2 bar and so on. Okay, net force is equal to f1 bar plus f2 bar plus and so on.
net force is equal to F1 bar plus F2 bar and so on up to Fn bar. Okay, ఇది కూడా డిఫైన్ చేసుకోవచ్చు. Net force is equal to force acting on first particle plus force acting on second particle plus force acting on third particle and so on. Okay. Mass into acceleration is equal to force. Total mass into acceleration of total mass is equal to total force, net force. Net force is equal to force acting on first body plus force acting on second body plus force acting on third body and so on. Okay, అలా డిఫైన్ చేసుకోవచ్చు. Net force is equal to F1 bar plus F2 bar and so on up to Fn bar. Okay. Movement of inertia, net force, okay, ఇవన్నీ డిఫైన్ చేసుకోవాలి. Acceleration of center of mass, velocity of center of mass, x coordinate of center of mass, y coordinate of center of mass, z coordinate of center of mass. Okay. నెక్స్ట్ మనకి ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. How we can define? If acceleration of center of mass is equal to 0, if net force is equal to 0, అప్పుడు ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. If on a system of particles, if net force is equal to 0, if net force is equal to 0, if net force is equal to 0, then what happens to the acceleration? If net force is equal to 0, acceleration of center of mass is equal to 0. If net force is equal to 0, acceleration of the center of mass is equal to 0. అంతే కదా మనకి net force is equal to mass into acceleration of center of mass. If net force is equal to 0, acceleration of center of mass is equal to 0. If acceleration of center of mass is equal to 0, velocity of center of mass is equal to constant. Velocity of center of mass is equal to constant. If F net is equal to 0, net force 0 అయితే యాక్సలరేషన్ 0 అవుతుంది. యాక్సలరేషన్ 0 అవుతే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మనకి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కాన్స్టెంట్ గా ఉందంటే, ఇఫ్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ దెన్ మూమెంటమ్ ఈజ్ కన్సర్వ్డ్. దెన్ మూమెంటమ్ ఈజ్ కన్సర్వ్డ్. If velocity of center of mass is equal to constant, then momentum is conserved. Already momentum impulse autopilot లో కూడా మనం డిఫైన్ చేసాం. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. If net force acting on a body is 0, then the momentum of the body is conserved. Similarly, if velocity of center of mass is equal to constant, if velocity of center of mass is equal to constant, then its momentum is conserved. Okay, if net force is equal to 0, acceleration of center of mass is equal to 0. If acceleration of center of mass is equal to 0, velocity of center of mass is equal to constant. If velocity of center of mass is equal to constant, momentum is conserved. If velocity of center of mass is equal to constant, momentum is conserved. Okay, ఇది మనం డిఫైన్ చేయొచ్చు మనకి. ఓకే, ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అది డిఫైన్ చేసే కన్నా ముందు సర్క్యులర్ మోషన్ ఒక సింపుల్ టాపిక్ డిఫైన్ చేస్తాను. ఆ తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్కస్ చేస్తాను. ఓకే, సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్. ఓకే, ఇక్కడ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ సర్క్యులర్ మోషన్ లో కూడా వెలాసిటీ ఒక న్యూ టర్మ్స్ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, దానికోసం మనకి ఈ టాపిక్ డిఫైన్ చేస్తాను, సర్క్యులర్ మోషన్. Okay, what is the meaning of circular motion? Okay, a particle is revolving in a circular path. A particle is moving in a circular path. Then it is called circular motion. Here I am considering in circular motion also I am considering uniform circular motion. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. దానికన్నా ముందు సర్క్యులర్ మోషన్ అంటే ఏంటో డిఫైన్ చేద్దాం. వాట్ ఈస్ సర్క్యులర్ మోషన్?
A particle is moving in a circular path. Okay, planet revolving around the sun. Okay, rotation of fan. Okay, rotation of fan. Next, అవన్నీ circular motion కింద డిస్కస్ చేయొచ్చు మనకి. Electron revolving around the atom. All these motions can be defined as a circular motion. Okay, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ లో కూడా స్పెషల్ కేస్ కన్సిడర్ చేద్దాం. యూనిఫామ్ circular motion. What is the meaning of uniform circular motion? Okay, if the speed of the body is constant, then it is called uniform circular motion. Okay, ఇక్కడ ఒక circular motion consider చేస్తాం అంటే. Here I am considering a circular motion. Okay, here the speed is v. Okay, similarly at this point the speed is v. Okay, at this point the speed is v. Okay, if at every point the speed of the particle is same, then it is called uniform circular motion. Okay, what is the meaning of uniform circular motion? If at every point the speed of the particle is same, then it is called uniform circular motion. Uniform circular motion అంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండాలి. స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటే దాని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ డిఫైన్ చేస్తాం. ఈ స్పీడ్ ఈజ్ వేరియబుల్, దెన్ ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. స్పీడ్ కాన్స్టెంట్, వెలాసిటీ కాన్స్టెంట్ అని డిఫైన్ చేయట్లేదు, స్పీడ్ కాన్స్టెంట్. ఓకే, ఎందుకు వెలాసిటీ కాన్స్టెంట్ కాదంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పీడ్? స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, అన్ని పాయింట్స్ దగ్గర స్పీడ్ సేమ్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ సేమ్ 2 మీటర్ పర్ సెకండ్, బట్ డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ మనకి కంటిన్యూస్ గా డైరెక్షన్ చేంజ్ అవుతుంది. దేర్ ఫర్ వెలాసిటీ ఈస్ డిఫరెంట్, బట్ స్పీడ్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, హియర్ వెలాసిటీ ఈస్ 2i cap. ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ -2j cap, -2i cap, -2j cap. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది, కానీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆ 2 మీటర్ పర్ సెకండ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, కాకపోతే వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఇలా వెలాసిటీ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే వెన్ దేర్ ఈజ్ ఎ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్. ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెలాసిటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది మనకి? వెన్ వెలాసిటీ విల్ చేంజ్, when there is a centripetal force, then only velocity will change. Okay, పార్టికల్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, కాబట్టి ఇలా వెళ్తున్న పార్టికల్ అలా కిందకి టర్న్ అవుతుంది అనమాట. ఓకే, అలా కంటిన్యూస్ గా టర్న్ అవుతూ ఉంటుంది మనకి. ఇలా వెళ్తున్న పార్టికల్ అలా టర్న్ అయింది, అలా ఆ ఫోర్స్ వల్ల కంటిన్యూస్ గా టర్న్ అవుతుంది. ఓకే, సపోజ్ ఫోర్స్ రైట్ సైడ్ ఉందనుకో అలా స్ట్రైట్ గా వెళ్ళిపోద్ది, ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా స్ట్రైట్ గా వెళ్ళిపోద్ది, కానీ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. కాకపోతే ఫోర్స్ సమ్ డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటుంది. సర్క్యులర్ మోషన్ కి మెయిన్ కండిషన్, వాట్ ఈస్ ద మెయిన్ కండిషన్ ఫర్ సర్క్యులర్ మోషన్? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఫర్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ వాట్ ఈస్ ద మెయిన్ కండిషన్? ఓకే, v is constant. Speed is constant. Okay, v bar is perpendicular to f bar. Speed is constant and v bar is perpendicular to f bar. Okay, then the body is said to be in uniform circular motion. ఇంకా కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి మనకి. ఓకే, స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఫోర్స్ అనేది వెలాసిటీకి పర్పెండిక్యులర్ గా ఉండాలి. స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండాలి, ఫోర్స్ వెలాసిటీకి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఆ ఫోర్స్ వాల్యూ కూడా ఎంత ఉండాలంటే మనకి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ ఫోర్స్, ఎఫ్సి అని డిఫైన్ చేస్తున్నాను. వై ఐఎమ్ డిఫైనింగ్ ఎఫ్సి? ఎఫ్సి ఈజ్ కాల్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్, ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్, కాబట్టి దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అని డిఫైన్ చేస్తాం. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు m into AC. Centripetal force is equal to mass into centripetal acceleration. Centripetal force Fc is equal to m into v square by r. m into v square by r, where r is the radius of the particle. Okay, m into v square by r, where r is the radius of the particle. Okay, ఇవన్నీ సాటిస్ఫై అవుతేనే మనకి సర్క్యులర్ మోషన్ డిఫైన్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ సర్క్యులర్ మోషన్? What is the condition for circular motion? Speed is equal to constant, velocity is perpendicular to force, next centripetal force is equal to mass into centripetal acceleration, Fc is equal to m into v square by r. Okay, centripetal acceleration is equal to v square by r, AC is equal to v square by r. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతేనే మనం ఓకే సర్క్యులర్ మోషన్ అని డిఫైన్ చేయొచ్చు.